డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మనతో పాటు ఉన్నారు. అంటే దుర్యోధనుడి పాత్ర అది అంటే ఎంతకాలం ప్రాక్టీస్ చేశారు, అసలు ఏం చేశారు సార్? అది అంత భారీ ఎత్తున డైలాగులు ప్రాక్టీస్ అంటే మేకప్ వేసుకుని ప్రాక్టీస్ అనేది ఎప్పుడూ లేదు. పవన్ కళ్యాణ్ గారు విపరీతంగా పడి నవ్వటం అసలు ఎప్పుడు చూడలేదు సార్. రఘురామకృష్ణరాజు గారు వస్తున్నారు దుర్యోధనుడి పాత్ర అని కూడా చెప్పలేదు, అంతే. మొత్తం మా హాల్ అంతా దద్దరిల్లిపోయింది అది. వీరమల్లు సినిమా అంటే మీకు ఏమనిపిస్తుంది? సినిమా చూడొద్దని చెప్పేసి ఒక పార్టీ వాళ్ళు చెప్పారు. వీళ్ళు నిన్నగాక మొన్న ఒక టెలికాన్ఫరెన్స్ పెట్టారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో వర్షాల వల్ల జరుగుతున్న నష్టం గురించి మాట్లాడలేదు, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల యొక్క బాధల గురించి మాట్లాడలేదు. వారు మాట్లాడింది ఏంటంటే, ఈ చిత్రం హరిహర వీరమల్లు అనేది ఫ్లాప్ అవుతానికి దగ్గరగా ఉంది, దీని ఫ్లాప్ కానివ్వద్దు, బ్యాన్ చేయమని చూస్తారండి. నేను చూశాను. ఎలా కాన్సెప్ట్ చక్కటి కాన్సెప్ట్. అంటే ఇంకా ఇది 3 సినిమాలు ఉన్నాయండి. అంటే కొంతమంది ప్రజలు అంటే వైసీపీ వాళ్ళు అంటుంటారు అన్నమాట, సినిమా మినిస్టర్గా ఉండి సినిమాలు ఎలా వేస్తావో అని అడుగుతున్నారు. దేర్ ఇస్ నో రెస్ట్రిక్షన్. ముఖ్యమంత్రి గారు అనుమతిస్తే హీ కెన్ డూ ఇట్. ఆయన పని ఆయన చేసుకుంటూ దానికి ఇబ్బంది లేకుండా, అదే నేను చెప్పేది, దీనికి ఇబ్బంది లేకుండా అంటే మహిళగా నేను చెప్తున్నాను అనమాట. ఆవిడ ఏడు చేసి తన్ని ట్రోల్ చేశారని వాళ్ళ అబ్బాయి ఇబ్బంది పడ్డారు, వాళ్ళ అబ్బాయి పిల్లలు చాలా బాధపడ్డారంట. నన్ను బాధ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో చావు దెబ్బ తిన్నారు. ఫోటోలు చూస్తే ఆ రోజు అంత ఘోరంగా. వాళ్ళు ఏమంటారంటే, అమ్మ మీరు మాట్లాడినప్పుడు ఎవడో పిల్ల పిత్రేగాడు, పెద్ద పిత్రేగాడు, ఎవడో తగిలి ఈరోజు నువ్వు ఇలా అయిపోయావు. మరి మీ పిల్లలు అమ్మ అలా మాట్లాడద్దమ్మా, అదేంటి అలా అంటున్నావు అని అనలేదా? ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్లో పెట్టి ఎక్కడున్నా సరే బట్టలు ఇప్పి కొడతాము, సప్త సముద్రాలు రిటైర్డ్ అయిన అలా అన్నారు సార్ చాలాసార్లు. అంటే ఇప్పుడు నేనున్న విమర్శించుకున్నారండి బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. ఇష్యూస్ ఉన్నాయండి, అది సార్ట్ అవుట్ చేసుకునే. అత్యంత శ్రమజీవి చేమ. ఆ చేమను మించిన శ్రమజీవి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. నీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. పవన్ కళ్యాణ్ డెఫినెట్ గా ప్రధాని. జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతున్న ఎన్నికల్లో